మార్నింగ్ వంశీ గారు చేశారు. వంశీ అన్న ఫోన్ చేసి రమ్మన్నారు. యాక్చువల్గా వంశీ అన్న చేయకపోయినా నేను ఒక వీడియో చేసి పెడదాం అనుకున్నాను శర్వ గారి గురించి. మా భోగి డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు ఒకటి రెండు సార్లు మేము డిస్కషన్లో కూర్చున్నప్పుడు మార్నింగ్ వాకింగ్ నుంచో రన్నింగ్ నుంచి వచ్చారు. ఈవినింగ్ అలాగే మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు వెళ్ళేసి వస్తున్నారు. జనరల్గా ఏదో విన్నా నేను, డాక్టర్లు రోజు 3 గంటల్లో 3 కిలోమీటర్లు నడిస్తే చాలు ఆరోగ్యంగా ఉంటారని. ఆయన ఎవ్రీ డే 30 కిలోమీటర్లు 32 కిలోమీటర్లు వాకింగ్ చేయడం నేను పర్సనల్గా విట్నెస్ చేశాను. అంత డెడికేషన్ ఈ సినిమా కోసం ఆయన ఇచ్చారండి. శర్వ గారు చేయడం నేను విట్నెస్ చేసి చెప్తున్నాను. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, ఆయన ఆరా కావచ్చు, ఆయన ప్రజెన్స్ కావచ్చు, ఈ సినిమాలో నాకు తెలిసి నేను అన్ని సినిమాలు చూశాను. దిస్ ఈజ్ హిజ్ బెస్ట్. 100% చెప్పగలను నేను. సో ఆ శర్వ గారు అంటే జనరల్గా నేను అప్పుడు మేము కమర్షియల్ సినిమాలు చేస్తున్నప్పుడు అమీర్ ఖాన్ గారు అప్పుడప్పుడు వెయిట్ తగ్గారు పెరిగారు అంటే మాకు తెలియదు, ఏదో ఆశ్చర్యంగా అనిపించేది. నేను పర్సనల్గా శర్వ గారిని చూశాను. ఈ సినిమా కోసం ఎంత చేశారో, ఇప్పుడు నా సినిమా కోసం ఎంత చేస్తున్నారో చూస్తున్నారు. శర్వ గారు ఇప్పటి వరకు కాయన్కి ఒకవైపే చూశారు. కాయన్కి అదర్ సైడ్ ఇక నుంచి 2026 నుంచి చూడబోతున్నారు. నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నా. చెప్తే కొంచెం క్లీషేగా ఉంటుంది కానీ మొన్ననే నారి ఇప్పుడు బైక్, తర్వాత వెరీ సూన్ భోగి, శర్వ నామ సంవత్సరం అని నాకు అనిపిస్తూ ఉంది. ఐ విష్ అండ్ ఐ ప్రే ఫర్ ఇట్.